అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. వెలలేని వజ్రం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. గొప్ప సంపదనో కీర్తి ప్రతిష్టలనో ఆశించి ఒకవేళ ఇందుకు పూనుకున్నావేమో అని నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరికలు కష్ట నష్టాలకు దారి తీయగలవు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకు జీవించేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు. ఆ రాజ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో చంద్రయ్య అనే కట్టెలు కొట్టుకు జీవించేవాడొకడు ఉండేవాడు. వాడికి గోపి అని 10 ఏళ్ల కొడుకు. బడికి పొమ్మన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా వాడు అరణ్య ప్రాంతాల ఆటలాడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా వాడికి రంగురంగుల గాజురాయి ఒకటి దొరికింది. వాడు దానితో కొంతసేపు ఆడుకొని ఇంటికి తెచ్చాడు. గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింతరాయిని చూసి మెచ్చుకున్నాడు. గోపికి గోవిందు అనే స్నేహితుడున్నాడు. తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు. తన దగ్గర అలాంటి అందమైన రాయి లేనందుకు గోవిందుకు అసూయ కలిగి దాన్ని తస్కరించాలనుకున్నాడు. ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ అతడు ఆదమరచి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి ఇంటికి తీసుకుపోయాడు. గోవిందు తండ్రి పెద్ద తాగుబోతు. ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడికి తరచూ వస్తూ ఉండే ఒక నగల దుకాణంలో పనిచేసేవాడి కంటబడింది ఆ రాయి. వాడి కళ్ళు దురాశతో మెరిశాయి. ఆ రాయి ఎంతో కొంత విలువైనదిగా వాడికి తోచింది. గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకొని మర్నాడు పెద్ద బజారులోని వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రమని గ్రహించి 1-2 క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకొని అయిష్టంగా ముఖం పెట్టి, ఈ దిక్కుమాలిన రాయి నీకెక్కడ దొరికింది? ఇది రంగురంగుల గాజుగోళం. దీనికి పూచిక పిల్ల విలువ కూడా లేదు. ఏదో శ్రమపడి తెచ్చావు గనక ఈ వరహా పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక వరహా పెట్టాడు. ఆ రాత్రి వజ్రాల వ్యాపారి ఆ రాయిని సానబెట్టాడు. ఎంతో విలువగల ఆ వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్ళను మిరుమిట్లు కొల్పింది. రాజు రవివర్మకు వజ్రాలన్నా వైడూర్యాలన్నా అపరిమితమైన మక్కువ. ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని వ్యాపారి మురిసిపోయాడు. సూర్యోదయంతో పాటే లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడబోయాడు. రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు. ఈ వజ్రం తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత కలదని చెప్పి వజ్రాల వ్యాపారికి చాలా ధనం ఇచ్చాడు. మర్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకొని సభా ప్రాంగణంలో అడుగుపెట్టాడు. సభామండపం వింత వింత కాంతులతో వెలిగిపోయింది. సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు. ఇది రవివర్మకు అంతులేని ఆనంద కారణమయ్యింది. ఆ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగు రాజైన వీరసింహుడికి తెలిసింది. సైనిక బలంలోనూ అర్థబలంలోనూ అతడు రవివర్మను మించినవాడు. అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది. వజ్రాన్ని వెంటనే తనకు పంపమని, అలా కానప్పుడు
యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు. తాను బలహీనుణ్ణని ఎరిగి కూడా వజ్రం మీద మమకారంతో రవివర్మ దాన్ని వీరసింహుడికి పంప నిరాకరించాడు. వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు. అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటకు తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పనివాళ్ల కోసం కబురు పంపాడు. ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తన సైనాగారానికి వెళ్ళాడు. వీరసింహుడి చిన్న కొడుకు 5 ఏళ్లవాడు ఆ వజ్రాన్ని చూసి వింతపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకుని ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి ఏదో తినదగిన వస్తువనుకొని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుపోయింది. తరువాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమయ్యిందో అంతుపట్టలేదు. దాసదాసీలు తమకు తెలియదన్నారు. అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మరిచిపోయాడు. డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది. కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతో అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేందుకు ఆ చెట్టు దగ్గరకే వచ్చాడు. వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మను నరికి మోడు ఆధారంతో చెట్టు కొమ్మ పైకి కొంచెం దూరం పోయేసరికి కొమ్మ మీద తళతళా మెరుస్తూ వజ్రం కనిపించింది. ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య ఆ వజ్రాన్ని తీసుకోబోయిన వాడల్లా చప్పున చెయ్యి వెనక్కి లాక్కొని చెట్టు దిగి తిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనపడుతున్నది. ఆ వెలలేని వజ్రం మీద మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజును ఎదిరించి సర్వనాశనమైపోయాడు. అడగ్గానే దాన్ని వీరసింహుడి పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కేది కదా. కట్టెలు కొట్టుకు బ్రతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి? దాన్ని ఎవరికి అమ్మినా వాడి దారిద్ర్యం తీరిపోయేది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు, కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనల్లో వింత పడవలసిందేమీ లేదు. అది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థానాలకు అనుగుణంగానే ఉంది. అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరడం, దానిమీద మమకారం కలిగి ఉండటం మానవ నైజానికి విరుద్ధమేం కాదు. పొరుగురాజు యుద్ధ భయం చూసి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడమంటే తాను ఆ రాజుకు సామంతుణ్ణని అంగీకరించడం అవుతుంది. ఇది క్షాత్రధర్మం కాదు. అలాంటి పిరికివాడు రాజ్యపాలనకు అనర్హుడు. ఈ సంగతి ఎరిగినవాడు కనుకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజును ఎదిరించాడు. ఇక యుద్ధంలో జయాపజయాలనేవి కేవలం ఒక్క ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కాదు. కట్టెలు కొట్టుకు జీవించే చంద్రయ్య ప్రవర్తనలోనూ వింతపడవలసిందేమీ లేదు. తాను చెట్టు కొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలతోసిందని వాడికి తెలుసు. ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి. మనిషిని ఒకే సమయంలో ధనాశ, ప్రాణభయం ఆవహించినప్పుడు తెలివిమంతుడు ప్రాణరక్షణకే ప్రాధాన్యత ఇస్తాడు. ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడు వజ్రాన్ని అంటకుండా తన గ్రామం కేసి పారిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.